హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పుకోబోయే కదా దరికిరా వచ్చేది. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కథ చూద్దామా. దరికిరా వచ్చేది 49 ఎపిసోడ్. నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నేను ఆనందంగా వెళ్ళొస్తా అమ్మడు అన్నాడు. సాయంత్రం ఆరే వాళ్ళందరికీ చెప్పి బయలుదేరారు. తులసికి జాగ్రత్తని చెప్పారు. నీళ్ళు కూడా ఆర్య వాళ్ళతోనే కారులోనే ఉన్నాడు. నీల్కి మాత్రం ఇద్దరిని 4 రోజులు దూరం చేశానని మనసులో తెగ ఆనందపడుతూ ఉన్నాడు. ఈ 4 రోజులు ఆర్య లేకపోతే అతన్ని ఎప్పుడైనా కలవచ్చు, మాట్లాడవచ్చు అని అనుకుంటూ కూర్చున్నాడు. హైదరాబాద్ వెళ్ళేసరికి నైట్ 10 అయింది. నీళ్ళు వెళ్తుంటే ఈ రాత్రికి ఇక్కడ ఉండి వెళ్ళమన్నా వద్దులే వెళ్తానని వెళ్ళిపోయాడు. తులసి కింద పడిన విషయం ఎవరికి చెప్పకపోవడం వల్ల తులసిని చూడమని అందరికీ భయం వేసింది. ఆదిత్య అయితే పెద్దమ్మ ఏం జరిగింది, ఎవరు నాకు చెప్పలేదేంటి అని అడిగాడు. శరత్చంద్ర అయితే తులసిని అలా చూడమని బాధ వేసింది. ఆర్య జరిగింది చెప్పి తులసిని రూము తీసుకువెళ్ళాడు. అందరి మొహాలు బాధగా పెట్టేసరికి తులసి చూసి, ఇప్పుడు ఏమైందని అందరు అలా ఉన్నారు, నేను బాగానే ఉన్నాను కదా, అందరూ వెళ్ళి పడుకోండి అన్నది. ఆదిత్య మొహం గండుగా పెట్టుకొని, నేను ఉదయం నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఎవరు నాతో కనీసం మాట కూడా చెప్పలేదు అన్నాడు. ఆర్య వచ్చి ఆదిత్య భుజం మీద చేయి వేసి, ఉదయం నీకు చెప్తే ఎంత కంగారు పడేవాళ్ళు, అందుకే చెప్పలేదు, కానీ ఆఫీస్ వర్క్తో బాగా అలసిపోయామనుకుంటా వెళ్ళి పడుకో అన్నాడు. జాగ్రత్త వదిన, బాగా రెస్ట్ తీసుకొని జశ్వంత్ కావేరి వెళ్ళారు. అపర్ణ కూర్చొని ఉంటే, అపర్ణ రాత్రి కూడా సరిగా నిద్రపోయినట్టు లేదు, వెళ్ళి పడుకో అన్నారు. అపర్ణ ఏదో ఆలోచిస్తూ, ఎందుకు నిద్రపోలేదు, రూమ్లోకి వెళ్ళగానే నిద్ర వచ్చింది, పడుకున్నాం అన్నది. ఆర్య అపర్ణ చెప్పింది విని తల కొట్టుకున్నాడు. తులసి ఆశ్చర్యంగా, అంటే రాత్రి కూడా మీ ఫస్ట్ నైట్ జరగలేదా అని అడిగింది. అప్పుడు అపర్ణకు బల్బు వెలిగి ఆర్య వైపు వేరు చూపులు చూస్తూ ఉంది. ఆర్య కళ్ళతోనే రూమ్లోకి రా, మీ సంగతి చెప్తా అన్నాడు. నేను అడుగుతుంటే మీ ఇద్దరేంటి మొహమొహాలు చూసుకుంటున్నారు అని అన్నది తులసి. అది మా అమ్మడికేదో హెల్త్ సరిగా లేక పడుకుంది అని అన్నాడు. తులసి ఆలోచిస్తుంటే, దీనికి ఎందుకు అంత ఆలోచన తులసి, పిల్లలు వాళ్ళు చూసుకుంటారులే అన్నారు శరత్చంద్ర. అది కాదండి, వీళ్ళ పెళ్లి ముహూర్తాలు చూసి చేయలేరు కదా, అందువల్ల ఏమైనా వాళ్ళ మధ్య దూరం అలాగే ఉందా అని ఆలోచిస్తున్నాను. ఈసారి వీళ్ళ ఫస్ట్ నైట్కి మంచి ముహూర్తం పెట్టాలి అని అన్నది. అలా అయితే నేను అమెరికా నుంచి వచ్చేసరికి ముహూర్తం పెట్టి ఉంచండి మా అని నవ్వాడు ఆర్య. నువ్వు నవ్వినా నువ్వు వచ్చేసరికి ముహూర్తం పెట్టే ఉంచుతాంలే, కానీ ఇప్పుడు వెళ్ళి పడుకోండి, ముహూర్తం పెట్టేదాకా దూరం అని అన్నారు తులసి. ఇన్ని రోజులు ఉన్నా మా ఈ ఒక్కరోజు ఆగలే మాని, నువ్వేం టెన్షన్ పడకుండా హాయిగా పడుకో, నువ్వు ముహూర్తం పెట్టి ఇచ్చాకే మా ఫస్ట్ నైట్ అని చెప్పి రూమ్కి వెళ్ళారు ఆర్య వాళ్ళు. రూమ్కి వచ్చి ఫ్రెష్ అయి పడుకున్నాడు. అపర్ణ రూమ్లోకి వస్తూ ఆర్య ఏమంటాడని భయపడుతూ లోపలికి వచ్చింది. అపర్ణను చూడగానే ఆర్య లేచి, అమ్ముడు ఇలారా అన్నాడు. అపర్ణ ఆర్య దగ్గరకు వచ్చి, సారీ ఆర్య గారు, ఏదో ఆలోచిస్తూ అత్తయ్య గారికి నిజం చెప్పాను అన్నది. నువ్వు అలా చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలిగా అన్నాడు. పనిష్మెంటా అంటూ కళ్ళు ఆర్పుతూ ఆశ్చర్యంగా చూసింది. అపర్ణని తన వడిలోకి లాక్కొని కళ్ళ మీద ముద్దు పెడుతూ, అవును పనిష్మెంటే, మామ్ నైట్ నిద్రపోలేదని అడిగినప్పుడు అవునత్తయ్య గారని అనుకున్నా, రాత్రి పోయానని చెప్తావా, ఇప్పుడు చూడు మామ్ ముహూర్తాలు అవి ఇవి అంటున్నారు, నేను వచ్చేసరికి ముహూర్తాలు లేవు, మళ్ళీ దూరంగా ఉంచితే ఏం చేయాలి, అందుకే నువ్వు చేసిన దానికి పనిష్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆర్య చెప్పిందంతా విని, ఆర్య గారు ముహూర్తాలు లేవని ముందే ఎందుకు అనుకోవటం, మీరు వచ్చే టైంకి మంచి ముహూర్తాలు ఉంటాయేమో ఎవరికి తెలుసు, దానికే పనిష్మెంట్ ఇస్తారా, ఒకవేళ లేకపోతే అన్నాడు. అప్పుడు ఇవ్వండి, అంతేకాని ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడు ఎందుకు అని లేస్తుంటే మళ్ళీ ఇలా కూర్చోబెట్టి, ఇప్పుడు మామతో నిజం చెప్పినందుకు అన్నాడు. ఇది అన్యాయం ఆర్య గారు, ఏదో తెలియక చేసిన చిన్న పనికి పనిష్మెంట్ ఏంటి అన్నది. నీకు చిన్నదే, నాకు మాత్రం కాదు బంగారు కొండ అంటూ టక్కున బుగ్గని నోటితో పట్టుకొని లాగాడు.
అబ్బా అని రుద్దుకుంటూ. ఆర్య గారు, అత్తయ్య గారు ఏం చెప్పారో గుర్తులేదా? మామ ఏం చెప్పారు అమ్ముడు? ఈరోజు మనిద్దరిని దూరంగా ఉండమని చెప్పారు కదా! మీరు కూడా ఇన్ని రోజులు ఉన్నాం. ఈరోజు ఉండలేనా అని వచ్చారుగా! మరిప్పుడు మీరు చేసేదేంటి? నేనేం చేశాను అమ్ముడు? ఇలా బుగ్గన పట్టుకొని లాగాను. అంతే కదా అంటూ మళ్ళీ కసుక్కుమని కొరికాడు. అపర్ణ ఆర్య వెనక్కి నెట్టి పైకి లేచింది. ఆర్య ఒడుపుగా తన చీర పట్టుకునేసరికి ఆగి, వదలండి ఆర్య గారు. ఊహూ అంటూ తల ఊపాడు. మీరు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే నేను హాల్లో పడుకుంటాను అని బెదిరించింది. అచ్చా, ఏది పడుకో చూద్దాం అని చీర పట్టుకొని లాగి తన మీద పడేలా చేసుకుని కౌగిల్లో బంధించి, ఏంటి మళ్ళీ అను ఆ మాట అన్నాడు. మరి మీరు చేసే పని ఏంటో చెప్పండి అన్నాడు. రాత్రి నువ్వు చేసింది ఏంటి అమ్ముడు? అప్పటిదాకా నీ ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ చివరికి వచ్చేసరికి నిద్ర వస్తుందని నిద్రపోతే నా పరిస్థితి ఏమవ్వాలి చెప్పు? రాత్రంతా నిద్ర పట్టక నువ్వు ఎప్పుడైనా లేస్తావేమో నిన్నే చూస్తూ పడుకున్నా అని అన్నాడు. రాత్రి అలా పడుకోవటం తనకు బాధగానే ఉంది. ఎందుకు అలా నిద్ర వచ్చిందో ఇప్పటికీ అర్థం కాలేదు ఆర్య గారు. తన బాధ చెప్తుంటే అపర్ణకు కూడా బాధ వేసింది. ఎంతో అందమైన రాత్రిగా గుర్తుండిపోతుందనుకుంటే బాధగా మిగిల్చిన రాత్రిగా అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఆర్య కౌగిల్లో ఉన్న అపర్ణ ఆర్య మొహం చూడగానే, కొంతమంది అమ్మాయిలకు కూడా అంత కలర్లో లిప్స్ ఉండవేమో, ఉన్నట్లుగా ఉన్న ఆర్యని లిప్స్ చూడగానే ముద్దు పెట్టాలనిపించి ముందు పొంగింది. అపర్ణ ఏం చేస్తుందో తెలియక చూస్తూ ఉన్న ఆర్య అపర్ణ తన లిప్స్ అందుకునేసరికి షాక్గా అనిపించి అపర్ణని ఇంకా దగ్గరకు హక్ చేసుకొని అపర్ణ ఇచ్చే తీయదనాన్ని ఆస్వాదించే పనిలో ఉంది. అపర్ణ ముద్దు ఇచ్చి వెంటనే దిగుద్దామని అనుకుంది. కానీ తన తేనెలూరు నుంచే పెదాలను వదులుతాడా? అపర్ణ ఎలా అనుకుందో ఎంతకీ వదలలేదు. ఆర్య వదలడని అర్థమే తను కూడా కళ్ళు మూసుకొని ఆర్య తల మీద చేయి వేసింది. కొంతసేపటికి ఆర్య కూడా ఊపిరి కాస్త వదిలాడు. అపర్ణ ఆర్య మీద అలా పడుకొని ఊపిరి తీసుకుంటుంటే గుండెలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఆర్య వాటిని చూస్తూ గుండెల మీద తల పెట్టి పడుకున్నాడు. స్పీడ్గా కొట్టుకుంటూ, మీరు పడుకోలేదు ఆర్య గారు? రేపు నీ పక్కన నేను ఉండను అని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం నిద్ర పడుతుంది అమ్ముడు? గుండె శబ్దం ఆర్య చెవులకు వినిపిస్తుంది. అది జోలపాట్లా అనిపించి కళ్ళు మూతలు పడుతూ ఉన్నాయి. ఆర్య అలా సైలెంట్గా ఉండేసరికి అపర్ణ నెమ్మదిగా పైకి లేవటాన్ని చూసింది. ఆర్య కళ్ళు తెరిచి, దొంగ, నీ హృదయ సవడితో నన్ను నిద్రపుచ్చి ఎక్కడికి వెళ్దామనుకున్నావు? ఆర్య గారు, ఈ 4 రోజుల ఎడబాటు తర్వాత మన జీవితం ఆనందమయ అవుతుంది. దాని గురించి ఆలోచిస్తూ పడుకోండి. అదే నిద్ర వస్తుంది అన్నది. నిద్రపోతే నేను మిస్ అవుతాను కదమ్ముడు అని ఇందాక నీకు పనిష్మెంట్ అన్నాను కదా, నన్ను మాటల్లో పెట్టి ఆ విషయం అడగకుండా చేసావుగా. ఏంటో చెప్పండి, చేస్తాను అని అన్నది. ఈ రాత్రంతా ఇద్దరం నిద్రపోకుండా ఉండాలి. అపర్ణ అసలే నిద్రకు ఉండలేదు. అందుకే వెంటనే నో, నేను ఒప్పుకోను అన్నది. నువ్వు ఒప్పుకునేదేంటి? నీకు పనిష్మెంట్ అన్నప్పుడు చెయ్యాలి అని అన్నాడు. ఆర్య గారు, ఇది అన్యాయం. నాకు అసలే ఇందాక నుంచి నిద్ర వస్తుంది. ఇప్పుడు నైట్ అంతా ఉండటం అంటే నా వల్ల కాదు. నీకు నిద్ర అనేది రాకుండా చేయటానికి నేనున్నాను కదమ్ముడు. మీరు చేసే పనులకు నాకు ఇంకా నిద్ర వస్తుంది. అలా అయితే ఒక పని చేద్దాం. ఎవరు నిద్రపోతే వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పింది చేయాలి అని అన్నాడు. నీల్ రూమ్కి వెళ్ళేసరికి శరత్ పడుకుందామని రూమ్కి వెళ్తుంటే నీల్ వచ్చి బెల్కొట్టాడు. శరత్ డోర్ తీసి, నీల్ నువ్వా? ఈరోజు రావేమో అనుకున్నాను అని ఇద్దరు లోపలికి వచ్చారు. ఇప్పటికే 2 రోజులు ఆఫీస్ పోయిందిగా, ఇంకా మళ్ళీ రేపంటే ఏమైనా అంటారని వచ్చాను. ఒరేయ్, ఈ కంపెనీకి బాస్ నీ తోడలుడని నాకు తెలుసు, కానీ నీ డ్రామా ఆపరా అని మనసులో అనుకున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్లు. నీకు ఈ విషయం తెలిస్తే నువ్వు కూడా ఆశ్చర్యపోతావని అన్నాడు శరత్. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.